రిజర్వేషన్లు ఉండాలన్న అందరికీ న్యాయం జరగాలన్న కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట పందిలపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెరిచాల రాజేందర్ రావుకు మద్దతుగా మంత్రి పొన్నం ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. గిరిజన మహిళలతో కలిసి నృత్యం చేస్తూ అందరినీ అలరించారు. అంతకుముందు ప్రచారానికి వెళ్లే దారి మధ్యలో తాటి ముంజలు కొట్టుకుని నీళ్లు తాగి దాహార్తి తీర్చుకున్నారు. హుస్నాబాద్ నుండి జనగామకు 4 లైన్లు రోడ్డు కావాలన్నా, గ్రామీణ ప్రాంతాలకు గౌరవెల్లి గండిపల్లి కాలువల ద్వారా నీళ్లు రావాలన్నా కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించాలని మంత్రి పొన్నం తెలిపారు. పార్టీ పక్షాన వెరిచాల రాజేందర్ రావు గారిని గెలిపేయమని మేము ముందుకు వచ్చినండి. చేతులు జోడించి నమస్కరిస్తా ఉన్నాం. తప్పకుండా ఈ రోజు హుస్నాబాద్ నుంచి జనగామకు 4 లైన్ రోడ్డు కావాలన్నా, ఇక్కడటువంటి అన్ని గ్రామీణ ప్రాంతాలకు గండిపల్లి గౌరవేలి నీళ్లు కాలువల ద్వారా పొలాలకు తెచ్చే బాధ్యత నాది అని ఆనాడు చెప్పినా, ఇవాళ కూడా మేము ముందర చెప్తా ఉన్నాం. ఆ కార్యక్రమం షురు అయింది. ఇప్పటికే కాలువల తవ్వడానికి సంబంధించినటువంటి నిధులైన ముఖ్యమంత్రి గారు ఆదేశించినారు. ఆ కాలువల ద్వారా పొలాలకు నీళ్లు తెచ్చే బాధ్యత నాది. నాకు సహకరించడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి పార్లమెంట్ సభ్యుడిని గెలిపేమని అడుగుతా ఉన్నా. 5 ఏళ్లు కాంగ్రెస్ ఉంటది. దున్నపోతు కట్టేసి బర్రెకు పాలు విడుతూ వస్తాయా? అట్లనే దయచేసి ఇలా ఎవడో బీజేపీ వాడు ఎవడో టీఆర్ఎస్ వాడికి ఓటేస్తే లాభం లేదు. చెప్పండి, భారతీయ జనతా పార్టీ ఏం చేసిందో, టీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందో, మనం ఏం చేయబోతున్నామో దయచేసి ఓట్లలో చెప్పండి. చెప్పండి, బీజేపీ వాడు రాముడి పేరు మీద ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. రాముడి పేరు మీద ఓట్లు అడుగుతా ఉన్నాడు. దయచేసి దేవుడు గుళ్ళో